సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నీ వీడియోస్లో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ వీడియోస్ తెస్తూ ఉంటాను. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండిపోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటాలో మీరు చూస్తే ఇక్కడ చూడండి, కంటిన్యూగా సెల్లింగ్సే. నేను ఎప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను, మనం ఇక మీద డిఎస్ని ట్రాక్ చేస్తాం. డిఎస్ బై చేస్తున్నారు 1079 crores, 1077 crores, విచ్ ఇస్ గుడ్. మంచి బయింగే జరుగుతుంది. ఓకే, సో డిఎస్ అయితే కంటిన్యూగా సెల్లింగ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు మార్కెట్ లాస్ట్ ఇయర్ మొత్తం మీరు చూస్తే ఎఫ్ఐఎస్ సెల్లింగ్కి, డిఐఎస్ బయింగ్కి, మార్కెట్ మూమెంటంకి సంబంధం లేకుండా లేదు, అసలు సంబంధమే లేదు. ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు, మార్కెట్ ఏం చేస్తుంది, కంటిన్యూగా బై వెళ్తుంది. డిఎస్ కంటిన్యూగా బై చేస్తున్నారు, మార్కెట్ ఏం చేస్తుంది, పైకి వెళ్తుంది, హ్యాపీగా మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంటుంది, పైకి వెళ్తుంది. అంటే మార్కెట్కి ఎఫ్ఐఎస్ డిఎస్తో బయింగ్తో పెద్ద సంబంధం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తుంది. బట్ ఓవరాల్గా ఇన్స్ట్రక్చర్ అయితే డిఎస్ బయింగ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఎందుకంటే డిఎస్ చాలా ఎక్కువ బై చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. మార్కెట్ చూస్తే లాస్ట్ టైం నేను అనాలిసిస్ వీడియోలో కూడా లాస్ట్ టైం ముందు వీడియోలో చెప్పా, మార్కెట్ ఒక మంచి ట్రెండ్ ఫాలో అవుతుంది. గుర్తుందా? ఇది నేను పెట్టి చూపించాను. ఎవరికైనా గుర్తుంటే ఒకసారి ఆ వీడియో చూడండి. 2 days బ్యాక్, 1 day బ్యాక్ కూడా చెప్పా, మార్కెట్ మంచిగా ట్రెండ్ ఫాలో అవుతుంది, హైయర్లో చేస్తుంది. ఇక మీద ఇది వెళ్తే ఇక్కడికి రావాలి. బట్ ఇక్కడ ఇప్పుడు పుల్ బ్యాక్ తీసుకుంటే డౌన్ సైడ్, ఇప్పుడు ఇది కూడా బ్రేక్ అయ్యి కొద్ది కిందకు వస్తుందా, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ కొద్ది పైకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ పడుతుంది. ఈసారి పడేటప్పుడు మాత్రం కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎందుకంటే ఈ లెవెల్ సపోర్ట్, ఇంపార్టెంట్ సపోర్ట్. ఇది కనబడుతుందా కింద? ఇది మేజర్ సపోర్ట్ కింద పనిచేస్తుంది. ప్రీవియస్ ఇక్కడ 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 ఇక్కడ. సో మళ్ళీ ఇప్పుడు మార్కెట్ ఏమైంది, ఇక్కడ నుంచి వచ్చింది ఇలా ఒక పుల్ బ్యాక్, మళ్ళీ వచ్చింది ఇక్కడ రెండో పుల్ బ్యాక్, ఇప్పుడు వచ్చిందా ఇక్కడ స్మాల్ మూడో పుల్ బ్యాక్. స్మాల్ ఆర్ ఈక్వల్ రెండు జరగవచ్చు, ఎందుకంటే ఇది కూడా స్మాలే కాబట్టి స్మాల్ ఆర్ సేమ్ లెంత్ ఈక్వల్ పుల్ బ్యాక్ జరగవచ్చు. ఈక్వల్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ పడ్డానికి చూస్తుంది. స్మాల్ పుల్ బ్యాక్ అనుకో, దెన్ మార్కెట్ హైయర్లో చేసుకుంటా నీట్గా కిందకు వస్తుందని అర్థం. సో అలాగైతే బెటర్ అది. ఓకే, మనం ఏం ప్లాన్ చేద్దాం ఏంటో చూద్దామండి. ఫస్ట్ థింగ్ 4 hours కూడా మీకు అంతే. 4 hours మీకు లెవెల్స్ బాగా క్లారిటీగా కనబడతాయి. సో ఇది మేజర్ సపోర్ట్, నేను ఎప్పటి నుంచో చెప్తుంది. మార్కెట్ ఈ సపోర్ట్ ఆగిపోతుంది, సపోర్ట్ దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది, హాల్ట్ అయిపోవడం కానీ, షార్ప్ రివర్సల్స్ కానీ ఇక్కడ జరిగిపోతున్నాయి అన్నీ. సో మనం ఈ సపోర్ట్ని వదలం. ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యి వెళ్తేనే కిందకి మనం దీన్ని ప్లాన్ చేస్తాం, ఇక్కడ ఈ లెవెల్. ఓకే, రెసిస్టెన్స్ మధ్యలో ఏముందంటే ఎస్ ఇది ఉంది, ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ అయిపోద్ది. ఆ పైన ఇంకొకటి ఇది, బోత్ ఆర్ రెసిస్టెన్స్లు. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళండి. చూడండి, ఇగో మధ్యలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ లెవెల్ తర్వాత మధ్యలో ఎక్కడ రెసిస్టెన్స్ సపోర్ట్ లేదంటే ఇక్కడ నుంచి సింగిల్ డేలో మార్కెట్ పరిగెట్టింది. ఇక్కడ మీరు బాగా వినాలే, ఎంత స్పేస్ ఉంది. ఎందుకు మార్కెట్ ఆ ముందు మార్కెట్ ఇక్కడ పడింది, పుల్ బ్యాక్, మళ్ళీ ఇక్కడ మార్కెట్ పైకి, బట్ సింగిల్ డేలో ర్యాలీ అయిపోయింది. మధ్యలో ఎక్కడ మార్కెట్ హాల్ట్ అవ్వలే. హాల్ట్ అయి ఉంటే ఇట్ కెన్ బి ఏ రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్, ఏదో ఒకటి అయ్యేది. అక్కడ ఏమీ అవ్వలేదు, సింగిల్గా వెళ్ళిపోయింది కాబట్టి ఇదంతా స్పేస్ ఉంది మార్కెట్కి. ఓకే, సో మార్కెట్ ఆ స్పేస్ తినడానికి వచ్చింది అంటే, స్పేస్ అంటే పడడానికి ఈజీగా ఉంది, రెసిస్టెన్స్ సపోర్ట్లు లేవు అని. ఓకే, సో ఇక్కడ మనం ప్లాన్ చేద్దాం. లెవెల్స్ 25,750 దీని కిందకు వస్తే, దాని కిందకు వస్తే కొద్దిగా ఆగండి, ఎందుకంటే ప్రీవియస్ కూడా ఇక్కడ ఒక ట్రాప్ జరిగింది, దాని ముందు కూడా ఒకసారి ఇక్కడ ట్రాప్ అయ్యారు, ఆ ముందు కూడా ట్రాప్లు జరిగాయి. సో ఈ లెవెల్ కింద మీరు ఏం చేస్తారు, నేను 30 minutes క్యాండిల్ క్లోజింగ్ అంటానే, బట్ ఇక్కడ 30 minutes క్యాండిల్ కింద 15 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఇది అర్థం అవుతుంది. 30 minutes క్యాండిల్, 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం మార్కెట్ 15 minutesలో చూస్తాం, ఇది మార్కెట్. 30 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్తాం, ఇక్కడ టైం ఫ్రేమ్ పెట్టుకుంటాం ఏంటి, 30 minutes. వన్స్ 30 minutes క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి చూడండి, బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ క్లోజింగ్ వచ్చిందా, రెడ్ కలర్ క్యాండిల్, సేమ్ అదే రెడ్ కలర్ క్యాండిల్ క్లోజింగ్ అయిపోద్ది. 30 minutesలో రెడ్ కలర్ క్యాండిల్ క్లోజింగ్ వస్తుంది. ఇప్పుడు ఇలా క్లోజింగ్ వచ్చాక దాని లో ఇలా మార్క్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోవాలి. ఇలా లో మార్క్ చేసుకొని, ఇగో ఇది లో మార్క్ చేసి 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోవాలి. దీని కింద కూడా 15 minutes క్యాండిల్ ఒకటి క్లోజింగ్ వస్తే అక్కడ మనం డౌన్ సైడ్కి వెళ్తాం.
దట్ ఈస్ డబుల్ కన్ఫర్మేషన్, మోర్ యాక్యురేట్ కన్ఫర్మేషన్ లైక్. ఓకే, లేదు అంటే చూడండి ఏమైంది, ఇమ్మీడియట్గా 30 మినిట్స్ క్యాండిల్ కింద 15 మినిట్స్ క్యాండిల్ రాలేదు కదా, రివర్స్ అయిపోయింది కదా, ట్రాప్ నుంచి మీరు బతికిపోతారు. చాలామంది కామెంట్ చేస్తారు అలా వర్క్ ఏం అది అర్థం లేదు, ఒకసారి షార్ట్ వీడియో చేయండి. ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను డైలీ అనాలిసిస్ వీడియోలో 30 మినిట్స్ 15 మినిట్స్ గురించి చెప్పాను నేను. షార్ట్ వీడియో మేబీ చేయలేదేమో కానీ మోస్ట్లీ చాలాసార్లు చెప్పాను. సో ఎప్పుడైనా మనం 25,750 దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే, ఈ ఫార్మేషన్ వస్తేనే ఇక్కడ డౌన్ సైడ్ చేద్దాం. ఎందుకు సింపుల్గా 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే ప్లాన్ చేయొచ్చు, బికాజ్ మార్కెట్ ఈజ్ డౌన్, బట్ ఇట్ ఈస్ ఎ ట్రాప్ జోన్. ట్రాప్ జోన్ ద్వారా కొద్దిగా జాగ్రత్తగా ట్రాప్ చేస్తుందా, కన్ఫర్మ్ బ్రేక్అవుట్ అనేది మనకు తెలియదు కాబట్టి మనం కొద్దిగా డబుల్ కన్ఫర్మేషన్తో వెళ్దాం. ఏం లేదు, ట్రేడ్ దొరకపోయింది అనుకో నో ప్రాబ్లం అండి. ట్రేడ్ దొరికినట్టు మనం దూరిపోయి లాస్ ఇస్తేనే మనకు బాధ. అందుకు కన్ఫర్మేషన్ ఈజ్ బెటర్. సో దీని కింద ఈ కన్ఫర్మేషన్ ఈ ప్యాటర్న్ వస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. దీని కింద ఎక్కడి వరకు బాగా మార్కెట్ స్పేస్ ఉంది, అది పడవచ్చు, మధ్యలో ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, అది మార్కెట్ షుడ్ డిసైడ్. బట్ ఇదంతా స్పేస్ ఉంది, మార్కెట్ వస్తే 25,450 వరకు కూడా ఈజీగా రావచ్చు. ఓకే, ఇది కూడా బ్రేక్ అయ్యి వెళ్తే అప్పుడు మనం చూద్దాం. ఓకే, దీని కింద కూడా డౌన్ సైడ్, బట్ ఇంత మార్కెట్ ఒక రోజులో ట్రావెల్ చేయదు కాబట్టి చూద్దాం. బట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి స్లోగా వస్తే వెల్ అండ్ గుడ్, స్లోగా వచ్చిన వెల్ అండ్ గుడ్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయిన వెల్ అండ్ గుడ్. దీని కింద మనం సేమ్ ప్యాటర్న్ చూస్తాం అంతే. ఫ్లాట్ ఇది మార్కెట్ కొద్దిగా టైం పాస్ చేసి అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, అంటే షార్ప్గా అప్ సైడ్ మూమెంటం వచ్చిందనుకో, మీరు నేను చెప్తున్నాను కదా వెరీ లో క్వాంటిటీ ట్రేడ్ చేయండి, లో క్వాంటిటీ. ఓకే, ఎందుకు అంటే మార్కెట్ ప్రీవియస్ చూడండి, ఇగో ఇక్కడ నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, గ్యాప్ డౌన్, అంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ డామినేషన్ మొదలైంది, గ్యాప్ డౌన్ మార్కెట్ పైకి తీసుకెళ్లారు, ఇక్కడ ఉన్న బయర్స్ అందరూ ఎగ్జిట్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా సేమ్ గ్యాప్ డౌన్ మార్కెట్ ఫాలో అయిపోయింది. చెప్పాను కదా నెక్స్ట్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోతే సెల్లర్స్ అగ్రెసివ్ అయిపోతారు, సెల్లర్స్ అగ్రెసివ్ అయిపోయి మార్కెట్ పడిపోయింది. దాంతో చూడండి ఈరోజు గ్యాప్ పైన సెల్లర్స్ అగ్రెసివ్ ఉండడం, కనీసం ప్రీవియస్ హై కూడా బ్రేక్ అవ్వలేదు, మార్కెట్ తీసుకొస్తారు. రేపు కూడా ఓపెన్ అయితే మళ్ళీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్, ఇక్కడ నుంచి మళ్ళీ షార్ట్ సెల్ చేస్తారు తప్ప వదలరు మార్కెట్ని. ఓకే, ఎందుకంటే ఇక్కడ సెల్ చేసుకుంటే మళ్ళీ రేపు ఇక్కడ ఓపెన్ అవుతాడు, ఏం ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్టు, వాడు ఏం ప్రాఫిట్ బుక్ చేసుకోలేనట్టే. సో వాడు మళ్ళీ వదలడు, వాడు ఈ మార్కెట్ కిందకు వచ్చే వరకు వదలరు వాళ్ళు. సో మనం ఏం చేస్తామంటే ఒకవేళ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇట్లా గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళినా, స్మాల్ ట్రేడే, స్మాల్ క్వాంటిటీ, అది అప్ సైడ్కి అండ్ స్మాల్ ట్రేడే ప్లాన్ చేయాలి. ఓన్లీ స్మాల్ ట్రేడ్ మాత్రమే ప్లాన్ చేస్తాం. ఓకే, స్మాల్ క్వాంటిటీ గ్యాప్ అప్ ఓపెన్ వెళ్ళినా, ఫ్లాట్ ఓపెన్ పైకి వెళ్ళినా, స్మాల్ క్వాంటిటీ స్మాల్ ట్రేడ్ మాత్రమే ప్లాన్ చేద్దాం. ఓకే, అండ్ 26,100 పైన అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 1 డే క్లోజింగ్ వస్తే అప్పుడు మనం అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం, లేదంటే లేదు వదిలేండి. రెండు కాకుండా పైకి వెళ్ళకుండా కిందికి వెళ్ళకుండా 25,950 ఇది ఈ లెవెల్, 25,950 25,950 నుంచి 25,750 ఈ రేంజ్లోనే ఉండిపోతే ఏంటన్న పరిస్థితి, అంటే ఏం చేస్తారు రేంజ్లో ఉండిపోతే. చాలాసార్లు చెప్పా, సిస్టమ్ నీట్గా క్లోజ్ చేయండి, రోజంతా కూర్చోద్దు. 10:30 11 వరకు మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అయిందంటే సిస్టమ్ క్లోజ్, వెళ్ళిపోండి, వదిలేదు. ఇంకా సెకండ్ హాఫ్లో మూమెంటం వస్తుందేమో, 1 గంట తర్వాత వస్తుందేమో, అలా చూసుకుంటే మీరు మార్కెట్లో ఉంటూనే ఉంటారు. మీరు మార్కెట్లో ఉంటే, అంటే మీరు మార్కెట్ని చూస్తూ ఉంటే మీ మైండ్ ఏం చెప్తుంది అంటే, ఇగో ఇక్కడ ట్రేడ్ దొరికింది, దిస్ ఈజ్ మంచి గుడ్ ట్రేడ్, మార్కెట్ పైకి వెళ్తుంది, బై చేయని చెప్తుంది. సో మనం ఏం చేయాలి, 9:15 మార్కెట్ ఓపెన్ అయితే నువ్వు 10:30 టు 11:30 ఆర్ ఆల్మోస్ట్ 12 వరకు చూడు. ఇదే ఫస్ట్ హాఫ్ అంతా. ఈ ఫస్ట్ హాఫ్ 12 వరకు చూస్తే మార్కెట్ రేంజ్లో ఉంది, ఎటు వెళ్ళట్లేదు, టైం పాస్ చేస్తుంది, ఇంకా ఆ రోజు వదిలేసే. సెకండ్ హాఫ్ బ్రేక్అవుట్ ఇది వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే మనకు ఇంకొద్దు, నీకు పేషెన్స్ అక్కడే తినేసింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి నువ్వు ఎలా అంటే ఎలా అన్నెసెసరీ ట్రేడ్లు అన్నీ చేస్తారు. ఓకే, మార్నింగ్ దొరకట్లేదా, వదిలేసాను ఇంకా ఆ రోజు, నెక్స్ట్ డే ఇక నేను పక్క రోజు వెళ్దాం, ఏముంది, ఎవ్రీడే ఏదో ఒకటి చేయడం ఇంపార్టెంట్ కాదండి. పర్ఫెక్ట్గా దొరికే ఇది అవుతుంది అంటేనే చేయడం ఇంపార్టెంట్. ఓకే, కింద ఇప్పుడు ప్రజెంట్ ఇది సపోర్టు, ఆ కింద ఇది. సెన్సెక్స్లో కొద్దిగా డిఫరెంట్గా ఉంది, ఎందుకు ఉంది చెప్పండి, బికాస్ సెన్సెక్స్లో కొద్దిగా మార్కెట్ స్పేస్ ఎక్కువైపోయింది మార్కెట్కి. ఇది సెకండ్ లెవెల్.
సో ఇప్పుడు మనం సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ ఎగ్జాక్ట్ ఇవే లెవెల్స్. మనం ఇక్కడ మధ్యలో ఏం చేయలేదు, కొంతసేపు మాట్లాడలేదు, లెవెల్స్ పెట్టుకున్నాను అంతే తప్ప ఇంకేం లేదు. మీరు మైక్ పాడైపోయింది అనుకోకండి. ఓకే, 84,400 ప్రజెంట్ ఇది ఒక సపోర్ట్ సెన్సెక్స్కి. దాని కింద చూడండి, ఇగో ట్రాప్ ఏరియా అని చెప్పాను. నిఫ్టీకి ట్రాప్ ఏరియా సింపుల్గా ఉంది, బట్ సెన్సెక్స్లో ఒక కొద్ది పెద్ద లెవెల్ ఉంది. అది 84,200 200 పాయింట్స్ ట్రాప్ ఏరియా ఉంది మనకి ఇక్కడ. సో మనం ఇది కొద్దిగా చూసుకోవాలి ఈ జోను. ఓకే, మనం సింపుల్గా ఏం చేస్తాం, 84,200 కింద మీకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే, జస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి చాలు. 83,900 కింద కూడా సింపుల్గా డౌనే, ఇక్కడ డౌను 84,200 కింద, దీని కింద కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, బట్ వెరీ స్మాల్ ట్రేడ్ అయ్యిద్ది ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ఓకే, దీని కింద డౌను 84,200 కింద కూడా డౌన్ అయ్యి స్మాల్ ట్రేడ్, బట్ జోన్ ఏమో 84,400 నుంచి 84,200. ఈ 200 పాయింట్స్ రేంజ్ ఏదైతే ఉందో ఇది కొద్దిగా ట్రాప్ ఏరియా, ఇక్కడ మనం చూసుకోవాలి. ఫ్లాటెడ్ రేంజ్లో ఉండిపోతే మనం ఏం చేయం. అదే ఫ్లాటెడ్ మార్కెట్ పైకి వెళ్ళినా, గ్యాప్ అప్డ్ మార్కెట్ పైకి వెళ్ళినా 84,830 84,830 దీని పైకి మనం అప్ సైడ్కి చేస్తాం, సేమ్ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం, బట్ వెరీ స్మాల్. ఓకే, స్మాల్ ట్రేడ్ అంతే, వెరీ స్మాల్ ట్రేడ్. ఎందుకంటే ఇదంతా రెసిస్టెన్స్ ఏరియాలు, జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఇఫ్ లేదు మార్కెట్ ఈ రేంజ్లో ఉండిపోతుంది, దాన్ని వదిలేద్దాం మార్కెట్. ఓకే, సింపుల్, అంతకన్నా ఇంకేం లేదు. అండ్ దట్టు రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి మోస్ట్లీ ఇంక ఈరోజు ప్రీమియం డీకే ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేంజ్లో ఉంది. సో ప్రీవియస్ కూడా ఇది ఇలా వాల్టైల్ అవుతూనే ఉంది కాబట్టి రేపు కూడా ఇక్కడే వాల్టైల్ అయిపోతే మంచిగా ప్రీమియం తినేస్తారు, అంతే తేడా, ఇంకేం లేదు. ఓకే, అంటే ఇదే రేంజ్లో ఉండిపోతే ప్రీమియం డీకే అయిపోద్ది. సో సెల్లింగ్ రేపు యూజువల్లీ సెల్లింగ్ సైడ్ కూర్చోండి ఎక్కువ, బెటర్ బయింగ్ కన్నా. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్లో ఇంక ఈరోజు క్లాస్ అవుతుంది టీమ్కి. ఓకే, ఎవరైనా ఫెబ్ మంత్ బ్యాచ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మాస్టరీ హెడ్జింగ్ క్లాసెస్, ఓకే, మాస్టరీ హెడ్జింగ్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను డీటెయిల్స్ అనేవి పెడతాను, మీరు చూసుకుంటే జాయిన్ అవ్వండి. ఫెబ్ 2 నుంచి, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది, ఫెబ్ 2 రిజిస్ట్రేషన్స్ ఓపెన్లో ఉన్నాయి, మీరు చూసుకొని జాయిన్ అవ్వచ్చు. లేదన్నా ప్రజెంట్ రైట్ నో మాస్టరీ హెడ్జింగ్ బ్యాచ్ డిసెంబర్ టు జాన్ బ్యాచ్ రన్ అవుతుంది. సో డిసెంబర్లో ప్రజెంట్ ఎన్ని క్లాసులు అయ్యాయి, 10 క్లాసెస్ అయ్యాయి. ఓకే, జస్ట్ 10 క్లాసెస్ అయ్యాయి. మీరు లేదు ఇప్పుడు జాయిన్ అవుతారు అనుకున్నా ఓకే, న్యూ ఇయర్ కల్లా మేము ఫ్రెష్గా ఉంటాం, నేర్చుకుంటే న్యూ ఇయర్ 2026 వచ్చేసరికి కంప్లీట్గా నేర్చుకొని బాగుంటాం అంటే ప్రజెంట్ డిసెంబర్ బ్యాచ్ జాయిన్ అవ్వచ్చు. ఓన్లీ 10 క్లాసెస్ అయ్యాయి కాబట్టి మీరు ఆ 10 క్లాసెస్ కూడా కంప్లీట్ చేసేసి ఈ రోజు నుంచి రేపటి నుంచి మీరు నాతో పాటు లైవ్లో జాయిన్ అయిపోవచ్చు, లైవ్ క్లాసెస్లో. సో లైవ్ క్లాసెస్లో జాయిన్ అయిపోతారు. అండ్ జాన్ మంత్ మొత్తం లైవ్ ట్రేడింగ్ అవుతుంది కాబట్టి మీకు అంటే మీరు ఈ బ్యాచ్తో ఇంటాక్ట్ అయినట్టే, అంటే మీరు ఈ బ్యాచ్తో వచ్చేసినట్టే. లేదు టైం తీసుకొని ఫెబ్ నుంచి జాయిన్ అవుతుంది, నా ఫెబ్ నుంచి జాయిన్ అవుతుంది, ఫెబ్ 2 బ్యాచ్కి జాయిన్ అవుతుంటే ఫెబ్ టు మార్చ్ 2 months బ్యాచ్ మొదలవుతుంది. అందులో అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. ఏది జాయిన్ అవ్వాలన్నా 7001456759 నెంబర్కి మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ పెడతాను, మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా, అప్పుడు వీడియోస్ చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.